ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేక చితికిపోతున్న కుటుంబాలని నేనైతే చాలా చూస్తున్నానండి ఈ రోజుకి కూడా. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న గొప్ప గొప్ప ఆర్థిక నిపుణులంతా కూడా ఈ సారాన్ని చాలా తేలిగ్గా అందించేస్తూ ఉంటారు. మనమే వంట పట్టించుకోం. ఒక్కొక్కసారి కొంతమంది చెప్పేది చాలా గజిబిజిగా గందరగోళంగా ఉంటుంది. మినిమం డిగ్రీ ఉండాలి ఇవి అర్థం చేసుకుంటే అంటారు చూడండి, ఆ స్థాయిలో ఉంటుంది. అలా కాకుండా మీ అందరికీ అర్థమయ్యేలాగా రోజువారీ భాషలో మీ ఇంట్లో మనిషి మీతో చెప్తే ఎలా ఉంటుందో మీ అమ్మగారో, అమ్మమ్మగారో, నాన్నగారో ఆ రకంగా మీకు అందించేయాలి అనే ఉద్దేశంతో నేను కంటెంట్ ఇస్తున్నాను. మొదటి నుంచి చాలామంది ఆదరిస్తున్నారు. చాలా సంతోషం. మరి పూర్తిగా చూసి మీ జీవితాల్ని అంటే మీ ఆర్థిక పరిస్థితుల్ని మెరుగుపరుచుకోండి. కనీసం ట్రై చేయండి. ఒక వారం, ఒక నెల అయినా ట్రై చేశాక అప్పుడు వచ్చి జెన్యూన్‌గా కామెంట్‌లో మీ ఒపీనియన్ చెప్పండి. ఎందుకంటే మనం పర్సనల్ ఫైనాన్స్ కూడా చెప్పుకుంటున్నాం కాబట్టి. మరి పర్సనల్ ఫైనాన్స్‌లో అతి ముఖ్యమైన అంశం డబ్బులొస్తూ ఉంటాయి. కానీ వచ్చిన దానికంటే ఎక్కువ ఖర్చయిపోతూ ఉంటుంది. అంటే 10,000 25,000 జీతం వస్తుంది. కానీ అక్కడ ఖర్చేమో ప్రతి నెల 5, 10,000 ఎక్కువే ఉంటుందండి. కొంతమందైతే డబుల్ కూడా ఖర్చు చేసేస్తున్నారు. ఈ మధ్య కూడా నేను బాగా గమనించాను. మా ఆఫీస్‌లోనే పనిచేస్తున్న కుర్రాడు జీతం 30,000 వాడి ఖర్చులు 35, 40 ఉంటాయండి. ప్రతి నెల అప్పు కోసం వస్తూ ఉంటాడు. అంటే 1, 2 సార్లు అంటే నేను ఇస్తాను కానీ ప్రతిసారి ఇస్తే వాడిని పాడు చేసినట్టు ఉంటుంది కదా! మర్యాదగా లేవని చెప్పేస్తాను. కానీ ఎక్కడో చోట అప్పు తెచ్చేస్తాడు కదా! ఏదో ఒక యాప్ ఇంకెన్నున్నాయండి అప్పు తెచ్చుకోవడానికి. చాలా చోట్ల ఉన్నాయి. అక్కడ తెచ్చేయటం. సో, ఇక్కడ తర్వాత ఒక డిస్కషన్ వచ్చిందండి. వాడే వచ్చాడు స్వయంగా. నాకు వస్తున్న ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువైపోయినాయండి బాబు ఎలాగా అని చెప్పి. సో, నాకు అనిపించింది ఓకే, ఇది నీ ఒక్కడి సమస్య కాదు, చాలామందికి ఉన్న సమస్య. ఈ సమస్యను పరిష్కారం చేయగలిగితే చాలామందికి మేలు చేసినట్టు ఉంటుందని చెప్పి ఇదిగో పూర్తిగా ఈ వీడియో ఇస్తున్నాను. దయచేసి ఇక్కడున్నవి ఫాలో అవ్వండి. కొత్తగా కూడా మీకు ఏమైనా అనిపిస్తే సార్ ఇగో ఇది ఇవి కూడా ఫాలో అయితే బాగుంటుంది అనిపిస్తే అది కూడా చెప్పండి. సో, మరి ఖర్చుల్ని తగ్గించుకోవడం ఎలా, ఉన్న ఆదాయం ఎలాగో పెంచుకోలేమో చాలామందికి అవకాశం ఉండదు. కానీ పొదుపు చేసుకోవచ్చు, డబ్బుని క్రియేట్ చేయొచ్చు, డబ్బుని పక్కన పెట్టుకోవచ్చు కదండి. సో, మరి ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే ముఖ్యమైన 4, 5 విషయాలు చెప్పేస్తున్నాను. దయచేసి నోట్ చేసుకోండి. నెంబర్ 1, ఖర్చుల్ని ట్రాక్ చేయండి. చిన్న యాప్ లేకపోతే ఏదో ఒకటి గూగుల్ షీట్ లేకపోతే చాలా ఉన్నాయి కదండి ఫోన్లోనే, అవి తెచ్చుకోండి. లేదు ఒక చిన్న బుక్ పెట్టుకోండి. ఖర్చుల్ని ట్రాక్ చేయండి. ట్రాక్ అంటే రోజువారీ ఖర్చులు, ప్రతి ఖర్చు రాయండి. అందరూ చెప్పేదే అయినా కానీ మళ్ళీ చెప్తున్నాను. రోజువారీ ఖర్చు రూపాయి పెట్టినా, 10 పెట్టినా, 100 పెట్టినా రాయండి. ఈ ట్రాక్ చేయడం అలవాటు చేసుకోండి. రోజువారీ ఖర్చులు రాస్తే అప్పుడు మీకు కరెక్ట్గా అర్థమైపోతాయండి. ఇది అవసరమైన ఖర్చా, అవసరం లేనిదా అనేది రాసేటప్పుడు అర్థమవుతుంది. అరే ఇది అనవసరంగా ఖర్చు పెట్టామే, కొన్నాళ్ళు ఆగొచ్చే, లేకపోతే అసలు